కేటీఆర్. ఈరోజు నడిగడ్డ నుండి కేసీఆర్ తోటే మేమందరం ఉంటాం, కేసీఆరే మళ్ళీ రావాలి కావాలి అనే నినాదంతో హనుమంత్ నాయుడు గారి ఆధ్వర్యంలో మీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరటానికి వచ్చినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఈ దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి మంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో అటు మున్సిపాలిటీలు పరిశ్రమలు తెచ్చి ఇటు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి ఎంతోమంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి మన నాయకుడు శ్రీ కేటీఆర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ అడ్డగోలుగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గుండెల్లో గుణపం దించే విధంగా నడిగడ్డ వీరులంతా ఇవాళ తెలంగాణ భవన్కి తరలి వచ్చి ఇవాళ మీ ప్రతాపాన్ని చూపిస్తూ కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మీ అందరి సహకారంతో టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి ఇవాళ టీఆర్ఎస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కృష్ణమోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే విధంగా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ మరొక్కసారి మా అందరి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే ఏ ఎన్నికైనా సరే నడిగడ్డలో గులాబీ జెండా ఎగరాలి. ఎవడడ్డం వచ్చినా సరే అడ్డంగా నరిగేసి గులాబీ జెండాని ఎగరేయాలని చెప్పి మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. తప్పకుండా అన్న, మీరు చెప్పిన దానికి ఆల్రెడీ నడిగడ్డ సిద్ధమైంది, గద్వాల్ సిద్ధమైంది. అట్లనే మా సోదరి మా చెల్లెలు మాజీ జెడ్పీటీసీ బాసు శ్యామ